ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రీతు వర్సెస్ దువ్వాడ మాధురి అన్నట్టు నామినేషన్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ముఖ్యంగా శ్రీజ మళ్ళీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత చాలా ఎటకారంగా దువ్వాడ మాధురిని అంటుంది, రీతు చూసుకో, బయటికి వెళ్ళాక నీ తాట తీయిస్తాదేమో, జుట్టు పట్టుకొని కొట్టిస్తాదేమో అంటూ ఇష్టం వచ్చినట్టు లైవ్ లో మాట్లాడుతుంది శ్రీజ. ఇందులో భాగంగానే వెంటనే దువ్వాడ మాధురి అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక తనుజ అక్కడికి వెళ్ళి, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏమైంది అంటే, నేను కూడా ఒక మనిషినే కదా, నన్ను వీళ్ళు చూసి మనిషిగా కూడా కాకుండా ఏదో ఇదిగా చూస్తున్నారు, నా మీద ఇంత నెగటివ్ ఎందుకు వచ్చిందనేది నాకు అర్థం కాలేదు. ఆ రోజు రీతు చేసింది తప్పు కాబట్టి నేను ఆ ఈటాప్ మూమెంట్ లో అలా అన్నాను. దాన్ని పట్టుకొని ఈ శ్రీజ ఎంత ఎటకారంగా మాట్లాడుతుంది, నన్ను చూసి వాళ్ళు భయపడిపోతున్నారంట, నన్ను చూసి అంత భయపడిపోవడానికి నేనేమన్నా దెయ్యంలా ఉన్నానా అంటూ తనుజ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటుంది మాధురి. అయితే తనుజ మాధురికి ధైర్యం చెప్తూ, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, నేను ఏడుస్తున్నానంటే ఒక అర్థం ఉంటుంది, అయినా నువ్వు నన్ను ఏడద్దని చెప్పి నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడిస్తే అస్సలు బాగోవు, ఎవరు ఏదో అనుకుంటే అనుకొని నువ్వే చెప్తావు కదా, 100 మంది 100 రకాలుగా అన్నా సరే నీ గురించి తెలిసిన వాళ్ళు ఒక్కలంటేనే నువ్వు బాధపడాలని, మరి అలాంటప్పుడు ఎందుకు ఇంతలా బాధపడటం అంటూ తనుజ అయితే మాధురికి బూస్టప్ చెప్తుందనే చెప్పాలి. ఏది ఏమైనా సరే మాధురి హౌస్ లోకి వచ్చిన తర్వాత తనుజకి సపోర్ట్ చేస్తుండటంతో అది జీర్ణించుకోలేకపోతున్నారు హౌస్ మేట్స్. ఏ రకంగా అయినా చూసినా సరే మరి రీతుది తప్ప లేకపోతే మాధురిది తప్ప అనేది మీ దృష్టిలో అనుకుంటున్నారు, అది కామెంట్ చేయండి. మరి ఫైనల్ గా అయితే గనక ఎవరు ఏడిస్తే, ఎవరు హౌస్లో బాధపడితే వాళ్ళ శత్రువైనా మిత్రువైనా తనుజ వెంటనే వెళ్ళి భలే నచ్చ చెప్తుంది. సో మరి ఫైనల్ గా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.